బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దీన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్తున్నా కూడా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పైన కేసులు నమోదయ్యాయి. ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్దీప్, అశ్విని, గీత రాయల్ కార్ల పైన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్ల పైన మాత్రమే కాకుండా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పైన కూడా దాడికి చేశారు. ఇక వారిని కంట్రోల్ చేయటం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు. ఇక అదే సమయంలో పల్లవి ప్రశాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోలీసుల పైన సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది, నడవండి, బండి కదులుతూనే ఉండాలి, ఆగొద్దు అంటూ పోలీసులు చెప్తూ ఉండటం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఏంటన్నా ఇది, ఒక రైతు బిడ్డకు కొంచెం కూడా విలువనివ్వట్లేదు అని పల్లవి ప్రశాంత్ ప్రశ్నించాడు. తనను కలవటానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్ తో చెప్పాడు. ఏం చేయాలరా, పోలీసులే వద్దంటున్నారు అని ఆ వ్యక్తి పైన కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ప్రశాంత్, నీకోసం ఇంతమంది వస్తూ ఉంటే నువ్వెందుకు ఆగట్లేదు? ఒక కామన్ మ్యాన్ గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా అని ఒక అమ్మాయి రైతు బిడ్డను ప్రశ్నించింది. కానీ దాన్ని కూడా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు. జనాలను, పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్ కు ప్రశాంత్ చెప్పటం ఈ వీడియోలో మనం చూడొచ్చు. నేను ఇంటికే పోతున్నా సార్. వాళ్ళని మొత్తం కవర్ ఒక డ్రైవర్ ని ప్రాణాలు పోతే లాండ్ విషయం ఉంది చెప్తున్నా. అన్న ఏందన్నా ఇది, ఒక రైతు మీద ఇట్లా గింత విలువిస్తలేరు. ఏం చేయాలరా, వద్దంటారు పోలీసులే, వద్దంటారు. అన్న ఎక్కడన్నా వచ్చి కలుస్తా, కొల్లూరు మనది ఇంటికి వచ్చి కలుస్తా. లవ్ యూ అన్న. ఏందన్నా ఇట్లా చేస్తున్నారు? ఏందన్నా కాదన్నా, మీ పోలీసులు ఇట్లా చేసి ఎట్లా అన్నా? ఒక రైతు బిడ్డనా, ఎంత మంది వచ్చినా? కొందరు పోలీసులు ప్రశాంత్ ను వెళ్లిపోమని చెప్తూ ఉంటే ఒక పోలీసు మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి రైతు బిడ్డను పలకరించాడు. ఎలా ఉన్నావు, ఇంటికి వచ్చి కలుస్తా అని ప్రశాంత్ కు చెప్పాడు. అది చూసిన ప్రశాంత్ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోలీసులే ఇలా చేస్తున్నారు ఏంటన్నా, ఒక రైతు బిడ్డ అన్నా అని పోలీసులకు చెప్తూ బాధపడ్డాడు. కానీ ఆ పోలీస్ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్లిపోమన్నాడు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రశాంత్ తన కోసం వచ్చిన అభిమానులకు సారీ చెప్పాడు. ఇక నిజానికి పోలీసులు జోక్యం చేసుకుని పంపించడం వల్లనే పల్లవి ప్రశాంత్ సేఫ్ గా వెళ్లగలిగాడు. కానీ రన్నరప్ అమర్దీప్ పైన దాడికి వారు కంట్రోల్ చేయలేకపోయారు. ఇక అమర్ కారు అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉన్న అమర్ కుటుంబం అయితే భయపడింది.